గోధుమ రవ్వ ఉప్మా చేయడం అందరికీ తెలుసు, కానీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చుతుంది. ఇంట్లోకి వేరే చట్నీ కూడా అవసరం లేదు, డైరెక్ట్గా తినేసేయచ్చు. ఫస్ట్ మిక్సీ జార్లోకి చిన్న అల్లం ముక్క, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకొని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 2-3 స్పూన్ల ఆయిల్ వేడి చేసుకున్నాక పోపు సామాన్లు అన్నీ వేసుకొని వేయించుకొని ఇక్కడ చూపిస్తున్న వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని వేసుకోవాలి. క్యారెట్, బీనీస్, ఉల్లిపాయలు, టమాటోలు, ఇంకా స్వీట్ కార్న్ తీసుకున్న నేను వెజిటేబుల్స్ ఇవన్నీ సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్, కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు వేగిన తర్వాత 1 కప్పు గోధుమ రవ్వకి 1.5 కప్పు వాటర్ చొప్పున వేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి. నీళ్ళు ఇలా ఉడుకుతూ ఉంటాయి కదా, ఇలా ఉడికేటప్పుడు దీంట్లోకి రవ్వ వేసుకోవాలి. నేను 1.5 కప్పు రవ్వ వేస్తున్నా. రవ్వ వేసుకొని కలిపేసి మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతుంటుంది కదా, ఒకసారి కలుపుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఇంకొక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా దగ్గర పడుతుంది. ఇప్పుడు స్టవ్ సిమ్ చేసుకొని ఇంకొక 5 నిమిషాలు చిన్న మంట మీద ఉడికించుకుంటే ఇంకా రవ్వ ఉడికిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు ఆగిన తర్వాత ఇప్పుడు సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే గోధుమ రవ్వ ఉప్మా టేస్టీగా రెడీ అయిపోయినట్టే. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.